ఇరాన్ ఇజ్రాయెల్లో యుద్ధం సందర్భంలో చిక్కుబడిపోయిన వాళ్ళని భారతదేశానికి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం ఆపరేషన్ సింధు ఇప్పటికీ దాదాపు 5,000 మందిని దాకా తీసుకొచ్చారు. 4,600, 4,800 టోటల్గా దగ్గరగా 5,000 మందిని తీసుకొచ్చారు. ఇంకా ఈ ఆపరేషన్ అవసరమా అన్నది ఆలోచించాలి. ఎందుకంటే యుద్ధం ఆగిపోయింది, ఇరాన్ మళ్ళీ తన రెగ్యులర్ యాక్టివిటీలోకి వెళ్తోంది, ఇజ్రాయెల్ తన రెగ్యులర్ యాక్టివిటీలోకి వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు అక్కడి నుంచి ఎందుకు తీసుకురావాలి అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే యుద్ధాలు ఇట్లాంటి భయాలు లేక ఉండవని అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇది చూశాక ఇక అక్కడ ఉండలేమంటున్నారు. వాస్తవంగా అయితే ఆపేయాలి ఆపరేషన్ సింధు, కానీ మేము అక్కడ ఉండలేము, ఇవాళకి వాళ్ళ వెళ్ళిపోతున్నాం కాబట్టి చేతిలో డబ్బులు లేవు, తాము ఏ సంస్థలు అయితే పనిచేశారో వాళ్ళు డబ్బులు కూడా ఇవ్వలేదు, వాళ్ళు ఇచ్చే పరిస్థితిలో కూడా లేరు. ఇప్పుడు అవన్నీ దెబ్బతిని ఉండటం వల్ల కాబట్టి స్వదేశానికి తీసుకెళ్ళకపోతే అక్కడ అడుక్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి అని చెప్తున్నారట. అందుకోసం తీసుకొస్తున్నామని చెప్తోంది.